नमस्तेस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ఏకాదశ రుద్రులు ఒక్కటై కొలువు తీరే ప్రాంతం ఒకటి ఉంది. అది ముసలిపల్లి గ్రామంలో గల జగ్గన్న తోట తీర్థం అనబడే ప్రాంతం. ఇది అమలాపురానికి 6 కిలోమీటర్ల దూరంలో, అంబాజీపేటకు 4 కిలోమీటర్ల దూరంలో, పుల్లెటూరుకి 1 కిలోమీటర్ దూరంలో ప్రస్తుత కోనసీమ జిల్లాలో ఉంది. మనకు వేదాల్లో చెప్పబడిన శివుని 11 అవతారాలు ఈ ప్రాంతంలోనే కొలువై ఉన్న విషయం చాలా మందికి తెలియదు. ప్రతి సంవత్సరం సంక్రాంతి కనుమ రోజు ఈ ఏకాదశి రుద్రులుగా దర్శనమిస్తున్న ఈ ఏకాదశ రుద్రులు మనకు రుద్ర నమక చమకాల్లో దర్శనమిస్తారు. ఓం నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని రుద్ర నమకంలో చెప్పబడింది. ఏకాదశ రుద్రుల పేర్లు విశ్వేశ్వరుడు, మహాదేవుడు, త్రయంబకుడు, త్రిపురాంతకుడు, త్రికాలాగ్నికాలుడు, కాలాగ్ని రుద్రుడు, నీలకంఠుడు, మృత్యుంజయుడు, సర్వేశ్వరుడు, సదాశివుడు, శ్రీమన్మహాదేవుడు. ఈ ఏకాదశ రుద్రులను ప్రభలపై కొలువు తీర్చి అలంకరించి ఊరేగింపుగా ఈ జగ్గన్న తోట తీర్థానికి తీసుకువస్తారు. అనాదిగా ఆనవాయితీగా మొదట నీలకంఠేశ్వరుడి ప్రభ కదలకుండా ఏ ప్రభ జగ్గన్న తోట తీర్థానికి రాదు. అందువల్లే ప్రారంభంగా నీలకంఠేశ్వరుడే ముస్తాబుతో జగ్గన్న తోటలో ప్రభపై శోభాయమానంగా అలంకరించుకుని వస్తాడు. ఇప్పుడు ఏకాదశ రుద్రుల గురించి, ఎలా వారి యొక్క ప్రతిష్ట జరిగింది, వారు ఈ ప్రదేశాల్లో ఎక్కడెక్కడ కొలువై ఉన్నారో వారి వివరాలను కూడా ఈ సందర్భంగా తెలుసుకుందాం. విశ్వేశ్వరుడు వ్యాఘ్రేశ్వరంలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత వ్యాఘ్రేశ్వర స్వామిగా నెలకొని ఉన్నారు. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణోత్తముడు వ్యాఘ్రుని అంటే పులిని శివునిగా భావించి బిల్వ పత్రాలతో అర్చన చేయటం వల్ల ఆ పులి శివలింగ రూపాన్ని పొందిందని కథనం ఉంది. ఆ విధంగా వ్యాఘ్రము శివునిగా అవతరించుడిచే వ్యాఘ్రేశ్వర స్వామి అని పిలువబడి పూజల్ని అందుకుంటున్నారు. మహాదేవ రుద్రుడు కె పెదపూడి శ్రీ పార్వతీ సమేత మేనకేశ్వర స్వామిగా పిలువబడుతున్నాడు. పూర్వకాలం విశ్వామిత్రుని తపోభంగం కొరకు ఇంద్రుడు మేనకను పంపాడు. విశ్వామిత్రునకు మేనకకు శకుంతల జన్మించింది. తరువాత మేనక స్వర్గానికి పోవుటకు ప్రయత్నించగా ఆమె వెళ్ళలేకపోయింది. అప్పుడు ఆమె శివుణ్ణి ప్రార్థించగా ఆయన ఒక శివలింగమును మేనకకు ఇచ్చి ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించమని తెలియజేశారు. ఆ విధంగా మేనక కృష్ణరాయుడు పెదపూడి అనబడే కె పెదపూడి ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి స్వర్గమునకు పోయినని పురాణ గాథలు తెలియజేస్తున్నాయి. మేనకచే ప్రతిష్ఠింపబడిన శివలింగం కాబట్టి మేనకేశ్వర స్వామి అని పిలువబడి పూజల్ని అందుకుంటున్నారు. త్రయంబకేశ్వరుడు ఇరుసుమండలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత ఆనంద రామేశ్వర స్వామిని త్రయంబకేశ్వరుడిగా పూజలు చేస్తున్నారు. రావణి సంహారం అనంతరం శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పుష్పక విమానంపై అయోధ్యకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఇరుసుమండ వద్ద వారి పుష్పక విమానం కదలకుండా నిలిచిపోయింది. అప్పుడు శ్రీరామచంద్రుడు శివుణ్ణి ప్రార్థించి ఇరుసుమండలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథన ద్వారా తెలియజేస్తున్నాయి. ఇట్లు శివుని యొక్క ప్రతిష్ఠ జరిగిన అనంతరం మాత్రమే వారి పుష్పక విమానం ముందుకు కదలటం విశేషం. ఆ విధంగా అందులోని వారందరూ ఆనందభరితులై ఉండుట వలన రాముడిచే ప్రతిష్ఠింపబడింది కావున రామేశ్వరుడనే పేరు వ్యాపించింది. అందరికీ ఆనందదాయకమౌటచే ఆనంద రామేశ్వరుడిగా పిలువబడి రుద్రుడు పూజలను అందుకుంటున్నాడు. త్రిపురాంతక రుద్రుడు ఒక్కలంక సమీపంలో శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి
ఈ త్రిపురాంతక రుద్రుడుగా వెలిసి ఉన్నారు. తారకాసురుని పుత్రులు ముగ్గురు 3 పురములుగా మారి త్రిపురాసురులుగా పేరు గడించారు. దేవతలందరూ త్రిపురాసురులను సంహరించమని శివుణ్ణి ప్రార్థించగా వారి కోరిక మేరకు శివుడు త్రిపురాసురులను వధించి ఒక్కలంక గ్రామంలో శివలింగ రూపంలో ఆవిర్భవించినట్లుగా పురాణ గాథల ద్వారా తెలియవస్తోంది. ఆ గ్రామపు బ్రాహ్మణోత్తములచే శివలింగము ప్రతిష్ఠింపబడి విశ్వేశ్వరునిగా పిలువబడుతూ పూజలను అందుకుంటున్నాడు. త్రికాల అగ్నికాల రుద్రుడు నేదునూరులో గల సర్వమంగళ పార్వతీ సమేత శ్రీ చెన్న మల్లేశ్వర స్వామినే ఈ రుద్రునిగా చెప్పబడుతున్నారు. 3 అగ్నుల యందు హోమము చేసిన ద్రవ్యములను స్వీకరించిన శివుడు శివలింగ రూపమును పొందుటచే త్రికాగ్నికాలుడుగా పిలువబడి అగస్త్య మహర్షిచే నేదునూరు గ్రామమున ఈ శివలింగం ప్రతిష్ఠింపబడింది. శ్రీ ఉమా చెన్న మల్లేశ్వర స్వామిగా సర్వజనులచే కొలువబడుతూ పూజలను అందుకుంటున్నాడు ఈ రుద్రుడు. కాలాగ్ని రుద్రుడు ముక్కామల ప్రాంతంలో బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రాఘవేశ్వర స్వామిగా ఈ కాలాగ్ని రుద్రుడు పూజలు అందుకుంటున్నారు. రావణ సంహారం అనంతరం అగస్త్య మహాముని అయోధ్యకేగుచున్న రామునిచే ఈ ప్రదేశమున శివలింగాన్ని ప్రతిష్ఠింపజేశారు. కాలాగ్ని రుద్రుడు శ్రీరామునకు దివ్యాస్త్రాలను ఖడ్గాలను ప్రసాదించి రఘురామునిచే ప్రతిష్ఠింపబడటం వల్ల ఈ రుద్రునికి రాఘవేశ్వర స్వామిగా పేరుగాంచి ఏకాదశ రుద్రులలో ఒక రుద్రునిగా పూజలు అందుకుంటున్నారు. పాండవ వనవాస కాలంలో శివుడు అర్జునుడిని పరీక్షింపదలచి కిరాతకుని వేషంలో అర్జునుడిని ధైర్య పరాక్రమలను చూసి పాశుపతాశ్రములను ప్రసాదించాడు. ఆ కాలాగ్ని రుద్రుడే ఈ కాలాగ్ని రుద్రుడని మరి ఒక పురాణ గాథ ఉంది. నీలకంఠ రుద్రుడు ముసలపల్లి గ్రామంలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత అనంత భోగేశ్వర స్వామిగా కొలువుండి పూజలను అందుకుంటున్నారు. దేవతలు రాక్షసులు క్షీరసాగర మథన సమయంలో వెలువడిన విషవాయువులను ఎవ్వరికీ హాని కలిగించకుండా చేయుటకు శివుడు తన కంఠమునందు నిక్షిప్తం చేసుకుని నీలకంఠుడైనాడు. ఆ గర్లకంఠుడే ముసలపల్లి గ్రామమునందు లింగ రూపమున ఆవిర్భవించాడు. తనను కొలిచిన వారికి అనంత భోగాలను అందించే భోగ లాలసుడు ఈ భోగేశ్వర స్వామి. ఈ భోగేశ్వర స్వామి అనేక భోగులను అంటే పాములను ఆభరణాలుగా ధరించిన వాడు కావటం వల్ల అనంత భోగేశ్వర స్వామిగా పిలువబడుతున్నాడు. ఇప్పటికీ నీలకంఠేశ్వరుని పాములు ఈ గుడి ప్రాంగణంలోనే తిరుగుతూ కనిపించటం విశేషంగా చెప్పబడుతోంది. మృత్యుంజయ రుద్రుడు పాలగొమ్మి గ్రామంలో శ్యామలాంబ సమేత శ్రీ చెన్న మల్లేశ్వర స్వామిగా కొలువై ఈ మృత్యుంజయ రుద్రుడు కొలువు తీరారు. శివుడు అర్ధాయుష్కుడైన మార్కండేయుని మృత్యుముఖము నుండి రక్షించి యముణ్ణి జయించి మృత్యుంజయుడు అయ్యను. ఈ మృత్యుంజయ రుద్రుడు పాలగొమ్మి గ్రామమునందు లింగ రూపమున ఆవిర్భవించి చెన్న మల్లేశ్వర స్వామిగా పిలువబడుతూ మృత్యుంజయ రుద్రుడుగా కొలువై పూజలు అందుకుంటున్నారు. సర్వేశ్వర రుద్రుడు గంగలకూరు అగ్రహారం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ఉమా పార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి దేవుడే శ్రీ సర్వేశ్వర రుద్రుడుగా కొలువై పూజలు అందుకుంటున్నారు. దక్షుని యజ్ఞంలో సతీదేవి తన తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తన కాలితో నేలపై వ్రాయుట వల్ల ఏర్పడిన అగ్ని జ్వాలలయందు కాలి బూడిద అయినప్పుడు శివుడు ఆగ్రహించి ఉగ్రరూపుడై నృత్యం చేసి తన జటాజూటములో ఒక జడను తీసి నేలపై కొట్టుట వల్ల శివాంశ సంభూతుడైన వీరభద్రుడు జన్మించాడు. వీరభద్రుడు అప్పుడు దక్ష యజ్ఞమును ధ్వంసం చేశారు. ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వర స్వామిగా లింగరూపమున గంగలకూరు అగ్రహారమునందు వేద పండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడి పూజలను అందుకుంటున్నారు. సదాశివ రుద్రుడు గంగలకూరు గ్రామంలో సర్వమంగళ పార్వతీ సమేత శ్రీ చెన్న మల్లేశ్వర స్వామిగా కొలువై పూజల్ని అందుకుంటున్నారు. పూర్వము బ్రహ్మ విష్ణులు తమలో ఎవరు గొప్పవారనే వాదనకు దిగి శివుని వద్దకు వచ్చారు. అప్పుడు శివుడు ఆద్యంతము లేని శివలింగ రూపము ధరించి బ్రహ్మను తన శిరస్సును చూసి రమ్మని, విష్ణువును తన పాదములను చూసి రమ్మని పంపారు. విష్ణువు శివుని పాదములను కనుగొనలేక తిరిగి వచ్చి చూడలేకపోయితునని చెప్పినారు.
కానీ బ్రహ్మ మాత్రం శివుని శిరస్సును చూడలేకపోయినను ఒక ఆవుని మొగలి పువ్వును సాక్ష్యంగా తెచ్చుకుని తాను చూసినట్లుగా అబద్ధపు సంగతులను సృష్టించారు. అందులకు శివునికి పట్టరాని ఆగ్రహము వచ్చి బ్రహ్మకు పూజా పునస్కారాలు లేకుండా పోగాక అంటూ శపించి విష్ణువే అగ్రగణ్యుడని చెబుతాడు. ఆ లింగధారి అయిన సదాశివుడు గంగలకూరు గ్రామంలో వేద పండితులచే బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడి ఏకాదశ రుద్రుల్లో రుద్రునిగా పూజలను అందుకుంటున్నారు. శ్రీ మన్మహాదేవ రుద్రుడు పుల్లెటుకురు గ్రామంలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత అభినవ వ్యాఘ్రేశ్వరునిగా పిలువబోతూ పూజలను అందుకుంటున్నారు. పూర్వకాలంలో విష్ణుమూర్తి శివుని సహస్ర కమలాలతో సహస్రనామాలతో పూజించిన ఫలితంగా సంతసించిన మహాదేవుడు విష్ణువునకు సుదర్శన చక్రాన్ని బహుకరించారు. ఆ మహాదేవుడు పుల్లెటుకురు గ్రామమునందు లింగ రూపము ఆవిర్భవించారు. పుల్లెటుకురు గ్రామానికి పుండరీకపురమని పూర్వకాలంలో పేరు ఉండేది. పుండరీకము అనగా వ్యాఘ్రము అంటే పులి అని అర్థము. వ్యాఘ్రేశ్వరమునందు వ్యాఘ్రేశ్వర స్వామి ఉండుడి చేత ఈ గ్రామమునందు శివుడు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి అని పేరుతో పిలువబడుతూ పూజలను అందుకుంటున్నారు. ప్రబల తీర్థం అనేది ఎలా వచ్చిందంటే ప్రభ అనే పదానికి ఉన్నతి, కీర్తి అనే అర్థాలు ఉన్నాయి. పూర్వకాలంలో ఏకాదశ రుద్రులుగా అవతరించి పూజలను అందుకుంటున్న రుద్రుల కారణంగా ఏకాదశ రుద్రులు నెలకొన్న గ్రామాల్లోని కీర్తి యొక్క స్థాయిని చెప్పేందుకు ప్రభలను బాగా పొడుగుగా కట్టేవారు. ప్రభ ఎంత ఎత్తుగా పొడుగ్గా ఉంటే ఆ ఊరు అంత కీర్తి గొప్పగా ఉన్నట్లుగా చెప్పబడుతూ ఉండేది. అందుకే ముసలపల్లి గ్రామంలోని ప్రభ మాత్రమే అన్ని ప్రభల కన్నా ఎత్తుగా అత్యున్నతగా ఉండటం గాక మొదటి పూజను అందుకుంటూ వస్తూ ఉన్నది. ఈ ఏకాదశ రుద్రులను ఒకే ప్రాంతంలో చూసి తరించే భక్తుల యొక్క మనోభీష్టాన్ని సిద్ధించడమే కాక అంత్యంలో మోక్షప్రాప్తి లభిస్తుందని రుద్రము నుండి తెలుసుకోవచ్చును. స్వస్తి. ఇట్లు విరూపాక్షి న్యూస్ ఛానల్, ఆర్కే శ్రీనివాస్ మరియు విరూపాక్షి లతారెడ్డి.
సురేష్ చూడండి